ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ సర్వసభ సమావేశం రసాబసగా మారింది. కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్ల మధ్య రసాబసతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఎజెండాలపై చర్చ జరగకుండానే పాస్ అంటూ చైర్పర్సన్తో సహా బయటకు వెళ్లిన కాంగ్రెస్ కౌన్సిలర్లను నీటి సమస్యపై చర్చించాలని బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. కౌన్సిలర్స్ నిరసన, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట, చైర్పర్సన్స్ అనూష చాంబర్ ముందు బీజేపీ కౌన్సిలర్ల నిరసన కొనసాగింది. మళ్ళీ మీరు కూడా చెప్తాను, మీరు చైర్మన్ తోటి తిరుగుండ్రి, చైర్మన్ భర్త తోటి తిరిగి అవసరం లేదు. మీరు చెప్తున్నా మీ కార్లో ఆయన ఎవరు తిరుగుతారు? ఆయన ఎందుకు తిరుగుతారు? మీ కార్లో మీ స్టాఫ్ కూడా ఆయన తోటి తిరుగుతారు. కళాల సీరన్న పర్సనల్ గా నాకు ఓకే అని తను పర్సనల్ గా చెప్పి వెళ్ళింది బయటకి. ఎవరైతే పాస్ అని చెప్పలేదు. 5వది పెట్టన్న గారు 5వది స్టార్ట్ చేయగానే మా కౌన్సిలర్ జ్యోతిక నీటి సమస్య గురించి మరి పర్సనల్ గా ఎవరు కాదు, ప్రజలు మేము మీద నమ్మకంతో వాళ్ళు ఓటేసి గెలిపించారు. ఈసారి ఇది ఫస్ట్ కౌన్సిలింగ్. ఫస్ట్ దానికే మీరు స్పందించకపోతే ఇక ఎన్ని ఉన్నాయి మాకు? మరి మేము 1 అవర్ కంప్లీట్ 1 అవర్ అయింది. 1 అవర్ నుంచి మేము ఇక్కడ ఉన్నాము. 3 అవర్స్ అవుతుంది. అసలు పెద్దవాళ్ళు ఉన్నారని రెస్పెక్ట్, ఆడవాళ్ళు ఉన్నారని రెస్పెక్ట్ లేకుండా అసలు ఏంటి చెప్పని ఏం చెప్పాలనుకుంటుంది? ఏం మెసేజ్ ఇస్తుంది? ఇది ఏమి రాజకీయం? ప్రజల సమస్య పైన చైర్మన్ అయింది. మరి పర్సనల్ గా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మేము తక్కువ ఉన్నామని ఏమైనా చెప్తుందా? అది కూడా మాకు మీడియా పరంగా మా ముందు చెప్పమనండి. మరి రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్ అంటూ రైతులు రోడ్డెక్కారు. సిరిసిల్ల మానేరు వంతెనపై రైతులు ధర్నా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాళేశ్వరం ప్యాకేజీ పనులు ఆగిపోవడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారి మానేరు వంతెనపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్యాకేజీ పనులకు సంబంధించి డబ్బులు విడుదలైన కూడా అధికారులు, నాయకులు జాప్యం చేయడంతో 15 గ్రామాలకు చెందిన 95,000 ఎకరాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు తంగలపల్లి మండలంలో ఇక్కడ 11th ప్యాకేజ్ కింద రంగనాయక సాగర్ నుండి 11th ప్యాకేజ్ కింద పెద్దలింగాపూర్ నుండి LM6 LM4 కింద సిరిసిల్లాలోని తంగలపల్లి మండలంలో సుమారు 12 నుండి 15 గ్రామాలకు సుమారు 9,500 నుండి 10,000 ఎకరాలకు నీరిచ్చే కెనాల్ ఏదైతుందో దీన్ని నిర్మించాలని చెప్పి గత ఏడాది కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలింగాపూర్లో ఒక 1 నెల రోజులు ధర్నా చేయడం జరిగింది. మరి ఆ రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారితో ఎస్సీ గారికి మాట్లాడిపిస్తే, ప్రభుత్వానికి మాట్లాడిపిస్తే అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే, ఇప్పటి మానకొండూరు ఎమ్మెల్యే నేను దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. 2,75,00,000 నుండి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. మరి ఆ శాంక్షన్ అయిన రూపాయలను మొత్తం ఈ కెనాల్కు మేము ప్రకటిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి అసెంబ్లీలో మాట్లాడింది. మరి ఇప్పటికీ 1 year అవుతుంది. ఇక్కడ 2 పంటలు పోయినాయి. అయినా కానీ పంటకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. LM6 కింద LM4 కింద ఏదైతే తంగలపల్లి మండలంలోని చిన్నలింగాపురం, నరసింహపల్లె, బాల్మాల్పల్లె, బస్వాపురం, ఆడికేలి, రామన్నపల్లె నుండి ఆ గ్రామాలకు గాను, అదే రకంగా జిల్లెల్ల, నేరెల్ల, అంకిరెడ్డిపల్లె, అంకుసాపూరు, దేశాపల్లె గ్రామాలకు గాను నీరు లేకుండా ఏడుస్తున్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇప్పటి శాసనసభ్యుడు రంగనాయక సాగర్ నుండి సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోయింది తప్ప ఇక్కడున్న సిరిసిల్ల నియోజకవర్గ రైతులకు ఎలాంటి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఆయన అడిగితే ఆయన నువ్వేం చేసావని అడుగుతారు కనుక ఈరోజు 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేటను కలెక్టర్ దాసరి హరిచందన సందర్శించారు. జేహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి శిథిలావస్థకు చేరిన వాంబే పథకంలోని భవనాలను కలెక్టర్ పరిశీలించారు. వీటితో పాటు అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు.
మెయిన్ రోడ్ పైన ఇంకోటి కన్స్ట్రక్షన్ రోడ్ శాంక్షన్ అయింది. ఇంటికి ఇంత డంక్ పెట్టుకున్నారు మీరు? ఇంతమంది మనకి పైన ఉంది సార్, మనకి అది జిమ్ ఉంది. సో దే ఆస్క్డ్ బాపట్ల జిల్లా పట్టణ పరిధి 4వ వార్డులో మన వార్డు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగసన నరేంద్ర వర్మారాజు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. వార్డులోని ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దుర్గా ప్రసాద్ గారు అటు ఎలా అండి? మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు దిశ నిర్దేశం మేరకు ప్రజల చెంతకు పరిపాలన వెళ్ళాలి. వాళ్ళ బాగోగులన్నీ దగ్గరుండి ఎమ్మెల్యేలే చూసుకోవాలి. అధికారులను వెంటబెట్టుకుని ఇక్కడ డ్రైన్లు కానివ్వండి, ఎల్ఈడి లైట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఇక్కడున్న సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే చెబుతారో అవన్నీ పరిష్కార దిశగా సాగే ఈ యాత్రలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానివ్వండి, అలాగే మహిళలు కానీ అధికారులు కానీ పాలు పంచుకున్నారు. అందరికీ కూడా నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, ఇలా వార్డుకు వచ్చేటప్పుడు అధికారులు కూడా ఆ జరిగే పనిని, ఉండే ఇబ్బందులు కూడా వాళ్ళు కూడా కళ్ళతో చూస్తారు. ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా ఎన్నుకున్నందుకు నేను కూడా మా కళ్ళతో చూసి అప్పటికప్పుడే పరిష్కార దిశగా ఏం చేయాలి అనేది మాట్లాడటం. ఇటు ప్రజలతోనూ ప్రజాప్రతినిధిగా నేను, అలాగే అధికారులతో ప్రజాప్రతినిధిగా నేను, వాళ్ళ ఇద్దరి మధ్య కూడా ఒక సంబంధాలు ఏర్పాటు చేయటమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కమిషనర్ కానీ, నన్ను కానీ, కలెక్టర్ గారిని కానీ, డిపార్ట్మెంట్లో ఎవరినైనా కలవచ్చు అనేది చెప్పటం. మన ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి స్వచ్ఛాంధ్ర నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండల ఎంపీపీగా పారుమంచాల ఎంపీటీసీ నీలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల మండల ప్రత్యేక అధికారి నాగరాజురావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు. నూతన ఎంపీపీగా ఎన్నికైన నీలమ్మ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పారమంచాల గ్రామానికి చెందినటువంటి విద్య నీలమ్మ గారిని ఏకగ్రీవంగా ఈరోజు గౌరవ ఎంపీటీసీలు అందరూ స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది. వారికి నూతనంగా ఏర్పడినటువంటి మండల ప్రిన్సిపాల్ విద్య నీలమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ ఎంపీటీసీలు మీ మీద నమ్మకంతో మండల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉంటూ అందరికీ కూడా సహకరిస్తూ చూపించుకునే విధంగా నేను పనిచేయాలని చెప్పేసి ఆశిస్తూ ఒక నమ్మకంతో నీకు ఈరోజు ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మండలంలో ఉన్నటువంటి నాయకులతో, ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీటీసీలతో, ముఖ్యంగా వారి సహాయ సహకారాలతో ఈరోజు మీరు ఎంపీగారు. వారు చేసినటువంటి సహాయాన్ని మీరు గుర్తుపెట్టుకుని వాళ్ళకి కూడా సహాయ సహకారాలు అందించాలి. అలాగే అధికారులను కూడా ఇబ్బంది పెట్టకుండా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు మళ్ళీ పునరావృతం. ఏ గ్రామానికైనా సరే ఏ మంచినీటి అవసరాలకు కావచ్చు, ఏదైనా డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, అలాగే పంచాయతీకి సంబంధించిన రోడ్స్ కావచ్చు, ఏ తీర్మానాలైనా మనం ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలను అన్ని విధాలా మనం అందిపుచ్చుకొని మన మండలాన్ని మన గ్రామాలను అభివృద్ధి చేసుకుంటేనే, పల్లెలు బాగుంటేనే మన ప్రగతి బాగుంటుంది అనేది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో అందినంతా అడ్డంగా దోచుకుంటున్న ల్యాండ్ మాఫియా నుంచి తమ భూములను కాపాడాలని గ్రామస్తులుగా గోలు పెడుతున్నారు. గోపవరం మండలం గోపవరం రెవెన్యూ పొలం 168/1 సర్వే నెంబర్లో ఉన్న 19 సెంట్ల భూమితో పాటు వేర్వేరు సర్వేలకు చెందిన మరో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇంత జరుగుతున్నా మండల రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఈ అక్రమాలను అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గోపవరం గ్రామ పొలం సర్వే నెంబర్ 168/1లో 49 సెంట్లు, అదేవిధంగా సర్వే నెంబర్
సర్వే నెంబర్ 1633/1/2, అదేవిధంగా 1634/1లో 2 ఎకరాల స్థలము. దీని విలువ దాదాపు 4 కోట్లు సంబంధించిన దీని విలువ. ఈ స్థలాన్ని ఆక్రమించి సత్య టౌన్షిప్లకు కొంత, అదేవిధంగా విజయ ప్రతాప్ రెడ్డి ఎంచరికి సంబంధించిన కొంత భాగము మొత్తం ఈ స్థలాన్ని ఆక్రమించడం జరిగింది. నిన్నటి దినము గోపారం తహసీల్దార్ గారికి రెఫరెన్స్ ఇచ్చాము, ఈ దినము ఆర్డీఓ గారికి రెఫరెన్స్ ఇచ్చాము. తక్షణమే ఏదైతే ఆక్రమితలు ఉన్నటువంటి 168/1లో 49 సెంట్లు, అదేవిధంగా 1633, 1634లో తక్షణమే హెచ్చరిక బోర్డులు చుట్టూ ఫినిషింగ్ చేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారిని డిమాండ్ చేశాము. ఆ మేరకు ఆర్డీఓ గారు తక్షణమే పరిశీలించి ఆ స్థలాన్ని ఇలిమినెంట్ స్థలం కాబట్టి ఆ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు పెట్టాలని చెప్పేసి చెప్తున్నాము. ఏదైతే కోర్టులు చేసినటువంటి స్థలాలను ఎక్కడ పడితే అక్కడ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలకు గురవుతున్నాయి. పేదవాడు 2 సెంట్లు జాగా వేసుకొని ఇల్లు వేసుకుంటే ఆ చట్టాలు ఈ చట్టాల పేరుతో వాళ్ళ గుర్తులు తొలగించి వారి మీద నాన్-బెయిల్ కేసులు పెడతారు. ఈరోజు పెద్ద వాళ్ళు ఎకరాల ఆక్రమించుకునే కానీ ఈరోజు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. గతంలో గోపారం తహసీల్దార్గా పనిచేసినటువంటి త్రిగులూరెడ్డి గారు పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలతో డీల్ చేసుకొని ఈరోజు ఉన్న పొలంగా అదనంగా ఎక్కడ పడితే అక్కడ భూములు కట్టబెట్టడం జరిగింది. గతంలో ఆయన చేసిన గోపారం తహసీల్దార్ చేసినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ చేపట్టాలని చెప్పి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాథవరం శివారు సింగరాయపాలెం గ్రామంలో మత వైషమ్యాలు రాజ్యమేలుతున్నాయి. తాజాగా మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చి పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన, బీజేపీ, విహెచ్పి, బజరంగ్ దళ్ సభ్యులు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ బి చంటిదొర అలియాస్ డేనియల్ కెనడీ ఈ వ్యాఖ్యల దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలం శివారు అనాథవరం గ్రామం మధ్యలో ఉన్న చర్చిలో పాస్టర్ చంటిదొర అనే వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, గ్రామంలో శాంతి పద్ధతుల్లో విఘాతం కలిగే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలపై వెంటనే పోలీసులు నాన్-బెయిలబుల్ కేసు పెట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చర్చికి ఎటువంటి అనుమతులు లేవు, ప్రభుత్వ భూమి అలాగే రైతులకు వెళ్ళే పంట కాలువని ఆక్రమణ చేసి కట్టిన ఆ చర్చిని తొలగించాలని, ఆ గ్రామంలో మైకులు పెట్టి పెద్దల్ని ఇబ్బందులు పెడుతున్న ఆ సౌండ్ బాక్సులు వాళ్ళ శబ్ద కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ఆ సౌండ్ బాక్సులు తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో కానీ హిందువుల్లో కానీ మతాల మధ్య వైషమ్యాలు రేపే విధంగా ఉన్న ఆ వ్యాఖ్యల్ని పోలీసు వారు కఠినమైన చట్టాలు అప్లై చేసి అతన్ని ఆల్రెడీ ఈ రోజు వదిలేశారని తెలిసింది మాకు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే అరెస్ట్ చేసి అతనికి నాన్-బెయిలబుల్ కేసులు పెట్టాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని ఈరోజు అనాథవరం శివారు ఉన్నటువంటి సింగరాయకొండ గ్రామంలో ఉన్నటువంటి బి చంటిదొర ఎలియాస్ డానియల్ అనేటువంటి చర్చ్ పాస్టర్ గారు ఆయన పాస్టర్ కార్యక్రమం ఆయన చేసుకోవాలి తప్ప, అది మత బోధకుడిగా ఉన్న వ్యక్తి వేరే మతాల కోసం కానీ వేరే మనుషుల కోసం మాట్లాడే హక్కు ఆయనకి లేదు, రాజ్యాంగంలో లేదు. అది అటువంటి చంటిబాబు అనేటువంటి పాస్టర్ గారు, చంటిదొర అనే పాస్టర్ గారు మా ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే, సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం హిందువులందరికీ ఉపయోగపడే సనాతన ధర్మం కోసం ఆయన మాట్లాడే హక్కు ఆయనకి లేదు. ఆయన ఒకటి పాస్టర్ గారు కాబట్టి చర్చిలో పడుపు కోసం ప్రార్థన చేసుకోవాలి, ప్రబోధాలు చేసుకోవాలి. అటువంటి పాస్టర్ గారు ఆ వృత్తి ధర్మాన్ని వదులుకొని హిందువులందరినీ కించపరిచేలాగా, మా పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా, వారి కుటుంబ సభ్యులను తల్లి గారిని చెల్లి గారిని అందరినీ కూడా హిందూ మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా నరుగుతాను చంపుతాననేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పాస్టర్ గారి మీద ప్రజాపాలన ప్రగతి 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఐడీఓసీలో ప్రతి అంతస్తులోని కార్యాలయాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రజాపాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పురపాలక సంఘ చైర్పర్సన్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 14, 16వ వార్డులలో చెత్త తొలగింపు, స్టోర్ డే, డ్రైనేజ్ వాటర్ తొలగింపు, స్క్రీనింగ్ బార్ల ఏర్పాటు తదితర అంశాల ప్రాధాన్యత కల్పించారు. ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి భారీగా దిగుమతి అవుతున్న NDPL మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షానావాజ్ ఖాసిం ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డ అక్రమ రవాణా మద్యం విలువ 3,68,000గా ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా 1084 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని 12 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రకాశం ఒంగోలులో ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు భద్రతను పెంపొందించే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటోలకు డిజిటలైజేషన్ నెంబర్ కలిగిన ప్రత్యేకమైన స్టిక్కర్లను అమర్చనున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఈ స్టిక్కర్లను అధికారికంగా ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్టిక్కర్ల వల్ల ఆటో ప్రయాణికులకు మరింత భద్రత లభిస్తుందని అన్నారు. ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్లు తిరుపతిలో ఉన్నప్పుడు మనము ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఇనిషియేటివ్కి ఉద్దేశం ఏమిటంటే, వచ్చేటటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ మన ప్రకాశం వరకు, మన ఒంగోలు వరకు వస్తే మీ ఆటోస్లో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తుల యొక్క భద్రత అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. మాకే కాదు, నిజానికి మిమ్మల్ని నమ్మి మీ ఆటోలో ప్రయాణించే ఆ ప్రయాణికుల యొక్క భద్రత మీది కూడా అంతే బాధ్యత. ఇది కేవలం పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారి బాధ్యతే కాదు, మన ఆటో సోదరుల మీ యొక్క సమాన బాధ్యత కూడా. ఇది పట్ల కూడా మీరు ఇంకొంత బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ఏమిటంటే, డిజిటలైజేషన్ అంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక QR కోడ్లో నిక్షిప్తం చేసి, ఆ QR కోడ్ విత్ మీ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఆటోలో. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఫుడ్ లవర్కు గుర్తొచ్చేది హలీమే. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ప్రత్యేక వంటకం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా కరీంనగరంలోని రంజాన్ మాసం ప్రారంభమైతే చాలు వీధి వీధిలో హలీం సెంటర్లు వెలిసి ఫుడ్ లవర్స్ను ఆకర్షిస్తున్నాయి. హలీంలో ప్యూర్ ఘీ ఉంటుంది, ఆనియన్, మళ్ళా రవ్వ, గరం మసాలాలు, పొడల్ మటన్ ఉంటుంది. మీద దాంట్లో కాజు మీద ఇస్తారు, దాంట్లో ఆనియన్ కాజు మీద ఇస్తారు, ప్యూర్ ఘీ వేస్తారు. హలీంలో మొత్తం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మన మటన్తో గంగు కావాలి, గోధుమలతో చేస్తారు. ఇది వేరే దగ్గర అట్లా ఉంటుంది, కానీ మన దగ్గర అయితే అట్లా ఉంటుంది. మన హలీం కరీంనగర్లో అందరితో టాప్ ఉంటుంది, రేట్ కూడా మంచి ఉంటుంది. చిందన్న వార్త స్థానికులకు తెలియజేయడంతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేను అడ్డం మొత్తం లోపలికి
హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద దొంగల హల్చల్ స్థానికులను బెంబేలెత్తించింది. హనుమకొండ బస్టాండ్లో ప్రయాణికుడిని మెస్మరైజ్ చేసి 2 తులాల బంగారాన్ని కొట్టేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సు ఎక్కినప్పుడు ఎట్లా ఉంది? బస్సు ఆపలేదు, బస్సు వెళ్తానే ఎక్కుతాను. బాబు ఉన్నాడు కదా, సీట్ దొరకాలని నేను కూడా వచ్చింది సార్. లోనకి వెళ్ళినాక చూసుకున్నాను, మా బాబాయ్ ఉన్నాడు నా వెనక. నువ్వు ఎక్కుతున్నప్పుడు పబ్లిక్ ఉన్నారా ఇక్కడ? పబ్లిక్ ఉన్నారు, ఎంత పబ్లిక్ ఉన్నారు ఎక్కడ. బస్కి ఎంబటే వెళ్ళాడబడ్డారు సార్ చాలా మంది. లోనకి వెళ్ళినాక చూసుకున్నారు సార్. సార్ ఎట్లయినా మా గోల్డ్ మాకు